మంచి కొంచెం ఇక్కడ తీసుకొచ్చి బ్యాంకులో వేసాము అంటున్నారు. సచివాలయానికి వెళ్ళి బతిమాలను మాకు తెలియదు పొమ్మంటున్నారు. ఇక్కడికి వచ్చి గంట సేపు అయింది, ఇంతవరకు బ్యాంక్కి తెలియదు. కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలి మేము? అమ్మ మరి ఇంతకుముందు మీకు పెన్షన్లు ఎలా ఇచ్చారమ్మా? ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చారు. మరి ఆ పద్ధతి బాగుందా? ఇప్పుడు మీరు ఇలా బ్యాంక్ దగ్గర రావటం బాగుందా? మాకు ఇంటి దగ్గరికి రావటమే బాగుంది బాబు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు వస్తే ఇలానే తెచ్చుకోవాలి పెన్షన్ అంటున్నారు. అయితే మాకు అక్కర్లేదు బాబు. మాకు చంద్రబాబు ఇచ్చేది ఎవరైనా మాకు ఈ విధంగా మమ్మల్ని బ్యాంకు చుట్టూ తిప్పే వాళ్ళకి మాకు అక్కర్లేదు. ఓకే, మరి జగన్ ఏమో ఇంటి దగ్గరికి వాలంటీర్లు వచ్చి పెన్షన్లు ఇప్పిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ నెల మీకు ఇలా ఇంత ఇబ్బంది వచ్చింది కదా, మరి ఇంత ఎండకి మీరు ఎలా వచ్చారు అసలు ఇక్కడికి? ఏంటి పడుచులేస్తూ వచ్చానయ్యా. ఓకే, ఇక్కడికి వస్తే మరి టయానికి ఇస్తున్నారు మీకు పెన్షన్లు? ఒక్క నెలే బాబు. ఓకే, ఒక్క నెల పోయిన నెల కూడా ఇంటికి తెచ్చిచ్చారు పాప. మరి వాలంటీర్లు కావాలా మీకు? కావాలి బాబు, వాలంటీర్లు కావాలి. మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదంటున్నారుగా. ఎవరు బుద్ధి లేని వాళ్ళు అనాల్సింది, బుద్ధి లేని వాళ్ళు అనాలి బాబు మాట. ఓకే, మీకైతే వాలంటీర్లు కావాలి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడైతే నాన్న ఇబ్బంది పడుతున్నారు మీరు బ్యాంకుల దగ్గరకు వచ్చి. ఓకే, సరే అమ్మా. కంటే ఇప్పుడే నయమా? ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంటికే వచ్చి ఇచ్చిపోయింది కాబట్టి ముసలోళ్ళు ఇబ్బంది పడలే. ఇప్పుడు ఏంటంటే ఆయన దిగిండు కాబట్టి బ్యాంకుకి రావాలి తప్పదు. రేపు ఆయన దిగినా కూడా బ్యాంకుకి రావాలి, ఏం దిగినా బ్యాంకుకి రావాలి. ఓకే, మరి మాకు ఇంట్లో ఉండి బియ్యము పింఛన అన్ని బాగా అందుతుండే కాబట్టి మేము సక్రంగా ఉంటున్నాం. ఇట్లా రావాలంటే మా వల్ల కాదమ్మా. మరి వాలంటీర్ వల్ల ఉపయోగం లేదంటున్నారు కదా చాలా మంది. అదేగా ఉపయోగం అంటే ఉపయోగం ఎందుకు లేదు? చేతగాని వాళ్ళకి ఇంట్లో ముసలోళ్ళకి తెచ్చేస్తుంటే ఉపయోగమేగా, లేదంటే ఓకే, ఇప్పుడు పెన్షన్ మీకు టయానికి ఇస్తున్నారు మరి బ్యాంక్ దగ్గర? తెల్లవారుజామున పట్టురో తలుపు కొట్టేస్తారు. బ్యాంకులో గతి ఇయ్యాలి వచ్చడం చూడాలి. మరి ఇంత ఎండగా ఉంది, మరి ఇన్ని అవస్థలు పడుతున్నారు. దిగినప్పుడు ఒక రోజు తప్పదుగా ఎవరికైనా, ఆయనకి తప్పదు ఈయనకి తప్పదు. దిగిన తర్వాత ఒక నెల 2 నెలలు తప్పదు. ఓకే, ఇప్పుడైతే ఇబ్బంది పడుతున్నారు మీరు పెన్షన్ కోసం. ఇప్పుడు ఇబ్బంది, 2 నెలలు ఇబ్బంది. మళ్ళీ తర్వాత వాలంటీర్లు వచ్చి ఇస్తే బానే ఉంటుందా? బానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? కూలి పని చేస్తుంటారు. ఏంటమ్మా మరి బ్యాంక్ దగ్గరకు వచ్చినారేంటి? మరి ఏంటి ఇస్తున్నారా? మరి ఇక్కడ టయానికి ఇస్తున్నారా మీకు? బ్యాంక్ వాళ్ళు రాలేదు ఇంకా. మరి మీకు వాలంటీర్లు వచ్చి ఇచ్చినప్పుడు బాగుందా లేదా ఇప్పుడు బాగుందా? ఇంటికి వచ్చి ఇవ్వడమే బాగుంది. మరి ఆయన చేసిన ఎవరు చేశారో మరి వాలంటీర్లు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి కదా? మరి జగన్మోహన్ రెడ్డి పెట్టిండో చంద్రబాబు పెట్టిండు. ఓకే, అది ఇప్పుడు రావడం మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రావడం అయితే ఇబ్బంది అవుతుంది. నాకైతే మొక్కల లోపల వాసిపోయింది. ఓకే, కాళ్ళు వాసిపోయింది. ఓకే, అయినా కూడా వచ్చారు ఇక్కడ పెన్షన్ కోసం. మరి ఇంత ఇబ్బంది పడుతున్నారు. మరి వాలంటీర్లు కావాలి మీకు? కావాలన్నా వాళ్ళు అయితేనే బాగుంటుంది. మరి సోమరిపోతులు అవుతారు, ఇంటి దగ్గరకు వస్తా అన్నారు కదా. ఓకే, మరి ఇప్పుడు వాలంటీర్లు అయితే కావాలి మీకు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మరి మీకు ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం బాగుంది, ఇప్పుడు ఇక్కడ తెచ్చుకోవడం బాగుందా? ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం బాగుంది. కాదమ్మా, మరి ఇప్పుడు మీకు ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడే బాగుందా? ఇప్పుడు బాగుంటుందా? ఇప్పుడే బాగుంది అంటున్నారు కదా చాలా మంది. కలిసిన వాళ్ళు అంటారు. అదేంటి ఎప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. ఆయన ఇస్తే బాగుంది. ఇంటికి వచ్చి వాలంటీర్లు బాగుంది. మరి ఇప్పుడు ఎలా తెచ్చుకుంటున్నారు మీరు? ఇప్పుడేగా మరి ఇంకా బ్యాంకింగ్ పొమ్మంటారు. నేను కొన్ని మరి రన్నింగ్ లేవు, డబ్బేసుకున్నామంటే మరి ఈ రన్నింగ్ బాట్లేదు 15 గంటలు ఈ మధ్యలో కూర్చొని అన్నం నీళ్ళు ఆకలి
కళ్ళు తిరిగి కట్టను. ఇదంతా జగన్ వల్లేనా? జగన్ వల్లే ఏమో ఆయన ఇంకొక ఆయన పూజ పెట్టిండు వాడికి తెలుసు. జగన్ మరి దాని ఎట్లా జగన్ చేస్తారా మీకు ఇలా? ఏమో మరి ఆయన చేసింది ఏం చేసింది మాకేం తెలుసు. చెప్పండి మరి ఇప్పుడు ఈ చంద్రబాబు మరి వస్తాడు కాదు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు చంద్రబాబు జరగొట్టారా?